మరి ఇటువంటి సందర్భంలో మేషరాశి వారి మీద ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కాబట్టి మానసికమైనటువంటి స్థితి, ఒత్తిడి వీరికి ఏ విధంగా ఉంటుందంటే, ఎంత బాగా పనిచేసినప్పటికీ ఈ 139 రోజుల పాటు కూడా పనికి సంబంధించినటువంటి విషయాలలో అసంతృప్తి జ్వాలలు రగిలిపోతూ ఉంటాయి. కారణం ఏమిటంటే, మేషరాశి వారికి 10వ స్థానాధిపతి ఉద్యోగ స్థానాధిపతి కాబట్టి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మికంగా ఉద్యోగంలో నుంచి బయటికి రావాల్సినటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి. లేదా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలలో విపరీతమైన ఆటంకాలు, అవాంతరాలు, ప్రతికూలతలు కూడా కలుగుతాయి. ఇక్కడ మేషరాశి వారు ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు, ఏ కారణం చేత నాకు ఈ రకమైనటువంటి ప్రతికూలతలు కలుగుతున్నాయి, నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నాను, ఆ పొరపాట్లు సరిదిద్దుకోవటం కోసం ప్రయత్నం చేయాలి. అలానే ఎక్కువగా వీరు చేయవలసినటువంటిది ఏంటంటే ప్రాణాయామం చేయటం, ధ్యానం చేయటం. అంటే కనీసం రోజులో 10 నిమిషాలైనా సరే మనకు ధ్యానం, ప్రాణాయామం లాంటివి చేయటం వలన ఏకాగ్రత అనేటటువంటిది పెరుగుతుంది. 12వ స్థానం అనేటటువంటిది ఖర్చులకు సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఆర్థిక భారాలు, వ్యయ భారాలు పెరిగిపోతూ ఉంటాయి. లాభాలు కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఆకస్మికమైనటువంటి ఖర్చులు పెరిగిపోవటం కానీ, లేదా మోసపూరితమైనటువంటి వ్యాపారాలకు మేషరాశి వారు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మీరు ఏదైనా ఒక వ్యాపారం మీ దగ్గర కనుక వస్తే దాని గురించి దాంట్లో మిమ్మల్ని జాయిన్ అవ్వమని కానీ, మీరు పెట్టుబడి పెట్టమని కానీ, మీకు ఇంత వస్తుందని అంత వస్తుందని ఎవరైనా కనుక చెప్తూ ఉంటే ఒక్కసారి వాటి గురించి చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి. శని వక్రంలో సంచరించేటప్పుడు మిమ్మల్ని మోసపూరితమైనటువంటి వ్యాపారాలకు అట్రాక్ట్ చేస్తాడు. ఇప్పుడు మన సెల్ ఫోన్లో రకరకాలైనటువంటి లింక్స్ వస్తూ ఉంటాయి, రకరకాలైన ఆఫర్స్ వస్తూ ఉంటాయి, ఏదో ఒకటి నొక్కుతూ ఉంటాము. దాని వలన కూడా మన డబ్బులు మొత్తం ఖాళీ అయిపోతూ ఉంటాయి. మేషరాశి వారికి రుణాలు తిరిగి రావటంలో, మీరు ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చి ఉన్నట్లయితే రుణాలు తిరిగి రావటంలో అత్యంత ఆలస్యం అవుతుంది. రుణాలు రాకపోగా తగాదాలతో, కోర్టు కేసులతో వెనక్కి వస్తాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ ప్రధానమైనటువంటి క్రమశిక్షణా లోపం ఏమిటంటే, మేషరాశి వారికి ఖర్చులు నియంత్రణలో లేకపోవటం అనేటటువంటిది ప్రధానం. తర్వాత ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు కూడా కలుగుతాయి. అంటే రావాల్సినటువంటి ప్రమోషన్స్ ఏమైనా ఉంటే అవి ఆగిపోతూ ఉంటాయి.